కవిత కేటీఆర్ మధ్య గ్యాప్ బాగా పెరిగిందా అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా కవిత వర్సెస్ కేటీఆర్ గా విడిపోయారు. ఇటీవల కవిత హాజరైన ఓ కార్యక్రమంలో జై రామన్న జై కేటీఆర్ నినాదాలు వినిపించగా వెంటనే కవిత అభిమానులు జై కవిత నినాదాలు వినిపించారు. ఇంతలో కవిత స్టైల్ ఇస్తూ జై కేసీఆర్ అని నినాదించారు. దీంతో కవిత కేటీఆర్ మధ్య గ్యాప్ బాగా పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. అటువంటి తమ్ముడికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు చెప్తాను. జై రామన్న 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 కవిత కేటీఆర్ మధ్య గ్యాప్ బాగా పెరిగిందా అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా కవిత వర్సెస్ కేటీఆర్ గా విడిపోయారు. ఇటీవల కవిత హాజరైన ఓ కార్యక్రమంలో జై రామన్న జై కేటీఆర్ నినాదాలు వినిపించగా వెంటనే కవిత అభిమానులు జై కవిత నినాదాలు వినిపించారు. ఇంతలో కవిత స్మైల్ ఇస్తూ జై కేసీఆర్ అని నినదించారు. దీంతో కవిత కేటీఆర్ మధ్య గ్యాప్ బాగా పెరిగిందా అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్ నరేష్, తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసీఆర్ కుటుంబంలో ఒక సంచలనంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే కవితకు అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బోనాల సందర్భంగా పలహార మండికి సంబంధించి ఒక కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కవిత మాట్లాడుతున్న సమయంలోనే కొంతమంది జై రామన్న అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి అంటే కౌంటర్ గా కవిత అభిమానులు కూడా జై కవిత అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. ఇరు వర్గాలు కూడా ఒకరికి మించి ఒకరు కామెంట్లు అంటే నినాదాలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా అంటే అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిన నేపథ్యంలో కవిత కలగజేసుకుంటూ జై కేసీఆర్ అంటూ వారందరినీ శాంతింపజేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కవితకు అదేవిధంగా కేసీఆర్ కుటుంబానికి మధ్య గ్యాప్ అయితే పెరుగుతున్నట్టుగానే ఉంది. దీనిలో భాగంగానే ఈ వ్యాఖ్యలు అంటే గ్రూపులుగా మారిపోయి అంటే అభిమానులు అంటే కేసీఆర్ కి సంబంధించిన అభిమానులు కానీ కేటీఆర్ కి సంబంధించిన అభిమానులు కానీ ఒక గ్రూప్ గా మారిపోయారు. అదేవిధంగా కవితకు సంబంధించిన వాళ్ళతో ఒక గ్రూప్ గా మారిపోయిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండు గ్రూపులు అంటే
ఎక్కడ కలిసి పనిచేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడైనా కార్యక్రమం జరిగితే అక్కడ వాళ్ళకి సంబంధించిన నినాదాలు చేసుకున్న పరిస్థితి ఉంది. తాజాగా బోనాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కవిత పాల్గొన్న సందర్భంగా ఇటు జై కేటీఆర్ అంటూ వాళ్ళ నినాదాలు, జై రామన్న అంటూ వాళ్ళ నినాదాలు చేయడం, ఇటు కవిత అభిమానులు కూడా జై కవిత అంటూ కూడా నినాదాలు ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత నినాదాలు ఒకరికి మించి ఒకరు నినాదాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కార్యక్రమాన్ని సద్దుమణిగించేందుకు కవిత కల్పించుకుంటూ జై కేసీఆర్ అంటూ కూడా ఆమె వారందరినీ కొంచెం సద్దుమణిగించేలా చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ రెండు గ్రూపులకు సంబంధించి ఏదైతే నినాదాలు చేస్తున్నారో ఈ గ్రూప్ రాజకీయాలనే బీఆర్ఎస్ పార్టీలో పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ వర్గంగా ఉంది, అదేవిధంగా తెలంగాణ జాగృతికి సంబంధించి కవిత గ్రూప్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అందుకే ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు పాల్గొనట్లేదు. అయితే తాజాగా జరిగిన ఈ ఇన్సిడెంట్ తో కవితకు అదేవిధంగా కేటీఆర్ మధ్య దూరం పెరిగిందని చెప్పేసి మొత్తంగా ఈ ఏదైతే నినాదాలు చేస్తారో ఆ నినాదాల ద్వారా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు సంబంధించి కవిత ఎక్కడ అఫీషియల్ గా పాల్గొనడం లేదు. తాను మాత్రం పార్టీలో ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పార్టీ అఫీషియల్ కార్యక్రమాల్లో అయితే పాల్గొనలేదు. దానికి సంబంధించి అంటే జాగృతికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా ఆ కార్యక్రమాలనే తాను నిర్వహించుకుంటూ పోతుంది. ఈరోజు తెలంగాణ జాగృతి ఈరోజు దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో కార్యక్రమం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తే అక్కడ కేటీఆర్ పాల్గొన్నారు. మరోవైపు తెలుగు విశ్వవిద్యాలయంలో కవిత పాల్గొన్నారు. అంటే ఒకటే కార్యక్రమాన్ని రెండు వేరువేరుగా చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణ బొగ్గు గని కార్మిక శాఖకు సంబంధించి తెలంగాణ జాగృతి కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ దీనికి సంబంధించేసి ఇప్పటికే గౌరవ అధ్యక్షురాలు ఉన్న కవితను పదవి నుంచి తొలగించేసి అక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను తీసుకురావడం జరిగింది. దీంతో ఈ గ్యాప్ అనేది రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కవితను బయటకు పంపించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. భవిష్యత్ థ్యాంక్ యూ రామ్ నరేష్.